చేపట్టినటువంటి కార్యక్రమాలలో గట్టి ప్రయత్నం ద్వారా విజయాన్ని సాధించగలుగుతారు. ఆరోగ్య రీత్యా స్వల్పమైన మార్పులు ఏర్పడతాయి. తృతీయ స్థానంలో రవి బుధులు, చతుర్థ స్థానంలో కుజుడు కేతువు. ఇంట్లో కొంతమందికి ఆరోగ్యం సహకరించక వాళ్ళ ఆరోగ్య నిమిత్తమై మీరు వాళ్ళకి సేవ చేయడము, మీరు దాచి ఉంచిన ధనం ద్వారా వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఇప్పించడము, సదుపాయాలు ఏర్పాటు చేయడము, ఈ రకమైనటువంటి పరిస్థితులు చోటు చేసుకోవచ్చు. వృత్తి నిమిత్తం మంచి అవకాశాలను అందుకోగలుగుతారు. ఎవ్వరూ చేయలేనటువంటి కొన్ని పనులను చాలా శ్రమించి వాటిని నిలబెట్టగలుగుతారు. మీ శక్తి సామర్థ్యాలను చాటుకోగలుగుతారు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపార నిమిత్తం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. మెడికల్ షాపులు నడిపే వారికి, మెడికల్ ఇన్స్టిట్యూట్స్ నడిపే వారికి, కోచింగ్ సెంటర్లు నడిపే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఇతరితర అభిప్రాయాలు ఎలా ఉన్నప్పటికీ కూడాను మిమ్మల్ని నమ్మి మీ సంస్థలో చేరితే బాగుంటుందని ప్రత్యేకంగా ఎంపిక చేసుకొని వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. మంచి గుడ్ విల్ ని కలిగి ఉంటారు. ఈ వారం స్త్రీలకు వృత్తి నిమిత్తం మంచి అవకాశాలను అందుకోగలుగుతారు. వ్యాపారాలలో ఉన్న వారికి కాలం కలిసి వస్తుంది. కొన్ని రకాలైనటువంటి మార్పులను తీసుకురాగలుగుతారు. ఉదాహరణకి వ్యాపార రీత్యా ప్రస్తుత పరిస్థితులు ఏదైనా ఆన్లైన్ చేస్తేనే బాగుంటుంది, లేదా డిజిటల్ మార్కెటింగ్ చేసుకుంటే బాగుంటుంది. ఈ రకమైనటువంటి కొత్త ఆలోచనలకు ఎక్కువగా ఆస్కారం ఇస్తారు. ప్రయోజనాలను అందుకోగలుగుతారు. మీ వ్యక్తిగత అభివృద్ధి రీత్యా కొంతమందిని స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళు నడిచే బాటలో నడవాలన్న ఆలోచనలే ఎక్కువగా ఏర్పడతాయి. గురువుల్ని ఆశ్రయించి మంచి ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు. కార్యానుకూలత మరింతగా పెరగటం కోసం వనదుర్గాంబాదేవి స్తోత్రాన్ని ప్రతిరోజు పఠించండి. వారంలో ఒక్కరోజైనా అమ్మవారి దేవాలయంలో కుంకుమార్చన జరిపించి ఆ కుంకుమ బొట్టుని నుదుటను ధరించండి. ఈ వారం విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఎంతగా శ్రమించినప్పటికీ ఫలితాలు మాత్రం మీరు ఆశించిన స్థాయిలో రాకపోవచ్చు. రీవాల్యుయేషన్, రీరైటింగ్ కి ఎక్కువగా సుముఖత చూపించే అవకాశాలే ఏర్పడుతుంటాయి. ఈ వారం వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు దుర్గాదేవి స్తోత్రాన్ని పఠించండి. గురుబలం తక్కువగా ఉందనుకున్న వారు వ్యక్తిగత జాతకంలో పరిస్థితులు బాలేనట్లయితే ప్రతి మంగళవారం రోజున గౌరీదేవి అమ్మవారి పూజను జరిపించి పసుపుతో అమ్మవారికి అర్చన, అభిషేకం జరిపించండి. గురుబలం పెరుగుతుంది. అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. ఈ గురుబలం పెరగడం ద్వారా మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా అన్ని విధాలుగా బాగుంటుంది. ఒక రిజిస్ట్రేషన్ అనుకున్నారు, భూముల క్రయ విక్రయాలు అవి నెరవేరుతాయి. ఉద్యోగరీత్యా మంచి స్థానాన్ని కలిగి ఉంటారు. భార్యాభర్తల అన్యూనత పెరుగుతుంది. పెళ్లి సంబంధాల కోసం ప్రయత్నం చేస్తున్నారు, అవి చక్కగా నెరవేరుతాయి. మంచి సంబంధం వస్తుంది. వ్యక్తిగత జాతకంలో దోషాలు ఉన్నప్పటికీ గురుబలం పెంచుకోవడానికి మనం ఎప్పుడైతే గౌరీదేవిని ఆశ్రయిస్తామో ఆవిడ ఇవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయి అనూహ్యమైనటువంటి మార్పులు తీసుకురావడానికి గల కారణం అవుతుంది. చాలా తీవ్రమైన సమస్య ఉన్నప్పుడండి గౌరీ పాశుపత హోమాన్ని జరిపించండి. లేదా శ్రావణ మాసంలో ప్రతి మంగళవారము అమ్మవారి అష్టోత్తరం చదువుకొని పసుపుతో అర్చన చేసుకున్నా కూడా అది సరిపోతుంది, బాగుంటుంది. పనులు పూర్తయ్యేంత వరకు కొనసాగించండి, మీకు కలిసి వస్తుంది.